జై శ్రీరామ్. మార్కాపురం జిల్లా ఏర్పాటుకి ఆనందం, కృతజ్ఞతలు కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. అదే సమయంలో పారిశ్రామికంగా అభివృద్ధికి అవకాశం ఉన్న దర్శి నియోజకవర్గం మా జిల్లాలో లేకపోవడం మా దౌర్భాగ్యంగా భావిస్తున్నాం. ఇప్పటికే పార్లమెంటు స్థానం పోయినా, శ్రీశైలంని మా ప్రాంతంలో కలపకపోయినా మౌనంగానే ఉన్నాం. అదే సమయంలో వెలుగొండ పూర్తిస్థాయి ఫలాలు అందకపోయినా బాధతో అనుభవిస్తూనే ఉన్నాం. ఇప్పటికైనా డివిజన్ల ఏర్పాటులో 3 డివిజన్లను మరోసారి ఇచ్చి, అవకాశం ఉన్నంత వరకు మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు డివిజన్లను ఇవ్వండి. లేదు 2 డివిజన్లనే ఉంచాలని మీరు ఖచ్చితంగా అనుకుంటే, కనిగిరికి, గిద్దలూరు ప్రాంతానికి సమాన దూరంలో ఉన్న కంభం బేస్తవారిపేట ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్గా ప్రకటించి, కంభం బేస్తవారిపేట ప్రాంతంలో రెవెన్యూ డివిజన్కు అవసరమైన ఆఫీసుల కోసం అవసరమైన స్థలాలు ఉన్న విషయాన్ని గుర్తించి, అర్ధవీడి లోయ, వెలగలపాయ లోయ, కోనపల్లె లోయ ప్రజలకి మంచి చేయాలి అని చెప్పి, సహకరించాలని చెప్పి, రెవెన్యూ డివిజన్ పేరుతోనైనా మాకు స్వాంతన కలిగించాలి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదే సమయంలో పారిశ్రామికంగా దర్శి భూములు మనకు అందలేదు కాబట్టి, ఎర్రగొండపాలెం నుంచి వయా మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి వరకు ఉన్న భూములలో గిద్దలూరు భూములని గుర్తించి కనిగిరి ప్రాంతాన్ని అభివృద్ధి చెందుతున్నట్టే నిమ్స్ పేరుతో గిద్దలూరు ప్రాంతానికి కూడా ఒక పారిశ్రామిక అవసరాలను తీర్చే సంస్థలను ఏర్పాటు చేసి మాకు కూడా న్యాయం చేయండి అని చెప్పి అభ్యర్థన చేస్తూ ఉన్నాం కూటమి ప్రభుత్వానికి. సంవత్సరాల తరబడి గడిచిన 80 సంవత్సరాల్లో గిద్దలూరు నియోజకవర్గం ఎప్పుడూ వెనుకబడి ఉంది. అలాగే మా ప్రాంతంలో ఉన్న కంభం చెరువును పర్యాటక కేంద్రంగా చేయండి. జిల్లా కేంద్రమైన మార్కాపురంలో ఉన్న చెన్నకేశవ స్వామి పేరుతో చెన్నకేశవ మారికాపురం అని మారికా దంపతుల పేరుతో జిల్లాకు నామధేయం చేసి, శ్రీశైలం కారిడార్ను అడిగే విషయంలో చెన్నకేశవ మార్కాపురం ప్రాంతాన్ని కలిపే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని ఇక్కడ ఉన్న జిల్లా స్థాయి,